కొమరవెల్లి మల్లికార్జున స్వామి నిజరూప దర్శనాన్ని నిలిపివేయనున్నారు. జనవరి 1 సోమవారం సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వచ్చే శుక్రవారం అనగా జనవరి 7 నుంచి కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణంలో పాటు జాతర నిర్వహించనున్నారు. అయితే జాతర సందర్భంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు, సుందరీకరణ పనులు జరగనున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి అమ్మవార్ల విగ్రహాలను అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉంది. కానీ మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పెట్టి మార్చినట్లు తెలిపారు. జనవరి 2 ఉదయం నుంచి అర్ధమండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కుమరిల్లి మీసాల మల్లన్న దేవాలయం జాతరకు ముస్తాబవుతుంది. మల్లన్న కళ్యాణంతో మొదలు కానున్న జాతర అగ్నిగుండాలతో ముగుస్తుంది. పూర్వం 11వ శతాబ్దంలో యాదవ కులస్తుడైన కుమరన్నకు కలలో స్వామివారు కనిపించి ఇంద్రకీలాద్రిపై తాను వెలిసి ఉన్నానని చెప్పగా అక్కడి సోరికల్లో పుట్టమన్నుతో స్వామివారి దర్శనం కనిపించింది. నాభియందు లింగమున్నట్లు చరిత్ర చెబుతోంది. తెలంగాణలో జానపదుల జాతరైన ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొమురివెల్లి మల్లన్న స్వామి క్షేత్రం పడమటి శివాలయం. దేశంలో ఎక్కడైనా తూర్పు, ఉత్తర దిశలో ఆలయాలు ఉండడం సహజం. ఇక్కడ మాత్రం పడమర దిశకు ఉండడంతో ఇక్కడ పూజలు చేస్తే అపార శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మల్లన్న ఆలయ క్షేత్రం చుట్టూ అష్టభైరవులు ఉన్నారు. ఇందులో ఒకటి ఆలయ గర్భగుడిలో ఉండడంతో దర్శించుకునే భక్తులకు దుష్టశక్తుల నుండి స్వామి రక్షిస్తాడనే నమ్మకం. కొమురివెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు దేశంలో ఎక్కడా జరిగిన విధంగా జరుగుతాయి. స్వామివారి కళ్యాణంతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారంతో పట్నం వారంతో ప్రారంభమై మహాశివరాత్రికి పెద్దపట్నంతో సాగుతూ ఉగాది ముందు ఆదివారంతో అగ్నిగుండాల వారంతో ముగుస్తుంది. స్వామివారు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఓవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాడు. మరోవైపు ఆలయ గంగిరేగు చెట్టు వద్ద తెలంగాణ జానపదుల తరహాలో పంచవర్ణ ముగ్గులతో పట్నాలు వేసి బోనాలు చెల్లించడం ఆనవాయితీ. ఇక్కడ భక్తులు పట్నాలు వేయడం అంటే స్వామికి కళ్యాణం చేయడమని అర్థం. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కొమురివెల్లి పుణ్యక్షేత్రం వరంగల్ జిల్లాలో ఉండేది. కాబట్టి కాకతీయ రాజుల కాలం నాటి దేవాలయంగా కూడా మల్లన్న గుడి ప్రాచుర్యంలో ఉంది. కాకతీయ రాజులు శివభక్తులు కాబట్టి రామప్ప, 1000 స్తంభాల దేవాలయాలు శివుని ఆలయాలు. అందుకే కొమురివెల్లి ఆలయం కూడా కాకతీయ కాలం నాటి దేవాలయంగా చరిత్ర చెబుతోంది. మల్లన్న దేవుడు యాదవుల ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకోవడంతో యాదవులు, కురుమలు, గొల్లవారికి ఇంటి దైవంగా పూజలు చేస్తారు. మల్లన్న దేవుడి రెడ్డి వంశస్థుడిగా రాజుగా భావించిన కొందరు మున్నూరు రెడ్డి కులస్తులు స్వామివారిని ప్రతి ఏటా దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. అందుకే దేవాలయంలో 2 రకాల పూజలు చేస్తారు. గర్భాలయంలో మూల విరాట్కు వీరశైవ శాస్త్రం ప్రకారం లింగ బలిజాలు పూజలు నిర్వహిస్తుండగా ఆలయ గంగరేగు చెట్టు వద్ద పంచరంగుల పట్నాలు వేసి యాదవ పూజారులు పూజలు చేస్తారు. రంగులతో పూజించే ఆనవాయితీ ఆచారం ఈ ఒక్క దేవాలయంలోనే ఉంది. మల్లికార్జున స్వామి వారికి ఎల్లవేళలా రక్షణగా గొడుగు వలె సర్పాలు తలపై ఉంటాయి. ఒక చేత కత్తి, మరో చేత డమరుకం ఉండి దేహాన్ని అంతా సర్పాలు, హారాలుగా ఉండడం ప్రత్యేకత. గతంలో కొమురివెల్లికి ఉగాదికి తలుపులు పడతాయని అదే సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారు. ఇప్పుడు మాత్రం ఏడాది పాటు మొక్కులు చెల్లిస్తూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతుంది. మల్లన్న ఆలయానికి ఏటా సుమారు 15 కోట్ల ఆదాయం వస్తుంది. కొమురివెల్లి మల్లన్నను సుమారు 70 లక్షల మంది ఏటా దర్శించుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.